డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడుగా దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనేటువంటి పట్టుదలే కారణం. అధ్యక్ష, విదేశాల్లో కూడా ఆయనకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు విదేశాల్లో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ తిరస్కరించి ఈ దేశం నాకు ముఖ్యం అని తన మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు అధ్యక్ష. పదవులే ఆయన దగ్గరికి వచ్చాయి తప్ప ఆయన పదవుల కోసం ఏ రోజు కూడా ప్రాకులాడింది కానీ ప్రయత్నం చేసిన సందర్భం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడిగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అటామిక్ ఎనర్జీ స్పేస్ కమిషన్ సభ్యుడిగా, దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఎన్నో గొప్ప గొప్ప పదవులను అంకితభావంతో నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అయితే ఈ రాజకీయాలకు సంబంధం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి దేశ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక రంగం కుదేలై అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖలో వారిని తీసుకోవడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు ఏ నమ్మకం అయితే వారి మీద పెట్టి వారికి అవకాశం కల్పించారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో ఒక దిశను చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి తొలి బడ్జెట్ ప్రసంగం ఈ దేశ ఆర్థిక మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఒకటైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రసంగంగా అది రికార్డుల్లో మిగిలిపోయింది అధ్యక్ష. పారిశ్రామిక విధానాలను పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే, ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష. లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తిలాగా ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారిని మన్మోహన్ మిక్స్ అనే స్థాయిలో దేశ ఆర్థిక విధానాలను ఆయన ప్రభావితం చేశారు అధ్యక్ష. అదే రకంగా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ దేశంలో చాలామంది మొన్న వారు చనిపోయినప్పుడు కూడా మాట్లాడారు. మచ్చలేని నాయకుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ రోజు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అత్యంత ఉన్నతంగా తన జీవితాన్ని ఆయన సింపుల్గా సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారు. మనం చూసాం యూపీఏ 2లో చాలా కుంభకోణాలు జరిగినట్టుగా వార్తలు, ఎన్నో కేసులు, అరెస్టు జరిగినాయి. అయినా కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయనకు ఒక చిన్న మచ్చ రాలేదంటే అది ఆయన గొప్పతనం అధ్యక్ష. ఒక అకాడమిషియన్గా, అడ్మినిస్ట్రేటర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై మన్మోహన్ సింగ్ గారు తనదైనటువంటి ముద్ర వేశారు అధ్యక్ష. ఆర్బీఐ గవర్నర్గా కరెన్సీ నోట్లపై సంతకం చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంపై చెరగని సంతకం చేశారు అధ్యక్ష. ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారిని తరతరాలు ఆయనను గుర్తుంచుకునే విధంగా, స్మరించుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా అందజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్టాచ్యూ పెడదామని చెప్పి సభలో ప్రతిపాదన పెట్టారు. దాన్ని మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా ఒకటి రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనము పివి ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, మన శాసనసభలో పివి గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నెక్లెస్ రోడ్డుకు పివి గారి పేరును పెట్టడం,
పివి గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం